లైక్ నేనే విన్నర్ కాబోతున్నా, అయితే నన్నే విన్నర్ గా ప్రొజెక్ట్ చేయండి అనే కైండ్ ఆఫ్ థింగ్. ఎస్, చాలా మంది బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని చెప్పి టైటిల్స్ పెట్టి కూడా రాస్తున్నారు. బిగ్ బాస్ దత్తపుత్రిక అని ఇవాళ ఒక పేపర్లో చదివాను నేను బేసికల్లీ. సో ఎందుకంటే ఇప్పుడు మీరు ఓవరాల్ గా మొత్తం బిగ్ బాస్ సీజన్ లో చూస్తే ఫుటేజ్ ఓట్లు పక్కన పెట్టండి, ఫుటేజ్ విషయంలో మోర్ దాన్ 30% ఆఫ్ ఫుటేజ్ ఈవిడ తీసుకుంది. అన్నది కరెక్ట్. వాళ్ళు బిగ్ బా ఇది అన్నపూర్ణ స్టూడియోస్ లో అమ్మాయి చేసింది కాబట్టి ముద్దమందారం ఆ అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇచ్చారనే మాట కూడా వచ్చింది. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఒకసారి ఇండివిజువల్ గా మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ఓవరాల్ గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శేఖర్, ఐదుగురిలో ముందుగా వినిపించే పేరు పడాల పవన్ కళ్యాణ్, అట్ ద సేమ్ టైం తనుజ ముందు ఇన్ సెన్స్ వీళ్ళిద్దరు పేర్లు వినిపిస్తాయి. వీళ్ళిద్దరే ఉన్నారా, ఇంకా మూడో పేరు కూడా వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఆల్రెడీ మీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్నారు అండ్ ఈ సిరీస్ ని ఫాలో అవుతున్నారు. ఎవరు అనుకో బిగ్ బాస్ చాలా తెలివైనవాడు. ఏం చేస్తాడంటే లాస్ట్ మినిట్లో ఆయన లీకులు ఒకరితో ఒక లీకు ఇంకొకరితో ఇంకో లీకు అలా ఇప్పిస్తుంటారు కన్ఫ్యూజ్ చేయడానికి జనాల్ని. ఓకే, అందుకు చేశాడా లేకపోతే నిజంగా వచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ తెలియదు, కానీ డెమోన్ పేరు వినబడుతుంది. అవును, ఎందుకంటే అదేదో బద్దం భాస్కర్ నువ్వు ఊహించిన వాళ్ళతో జరుగుతుంది ఆయన పెళ్ళి అన్నట్టుగా. ఇప్పటిదాకా మీరు తనుజ కళ్యాణ్ అనుకున్నారు, పిల్లిపోరు పెట్ట తీర్చింది అన్నట్టుగా సడన్ గా డెమోన్ పవన్ రేస్ లో ఉన్నాడు అన్నట్టుగా ఒక టాక్ బయటకు వచ్చింది. బట్ హీ డిజర్వ్స్ అని కూడా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఈ 5 మందిలో అసలు ఏ కార్డు లేకుండా ఆడేవాళ్ళు ఇద్దరే, ఒకళ్ళు సంజన ఒకళ్ళు డెమోన్. మిగతా వాళ్ళు ఈయన సోల్జర్ కార్డు ఉంది, ఓకే, కొంతవరకు కులం కార్డు ఉంది, కొంతవరకే అండి, చాలా ఉంది. తర్వాత భరణి గారు చేయతనంతో జనసేన కార్డు పడింది, కళ్యాణ్కి పిఆర్లు అందరికీ ఉంటారులేండి. ఈ 3 బేసిక్గా పడ్డది. ఇక ఈవిడికి బిగ్ బాస్ ముద్దు బిడ్డ ట్యాగ్ ఉంది, తనూజికి ఆడపిల్ల ట్యాగ్ ఉంది, స్టార్ మా కార్డు ఉంది. సో దీనికి తోడు ఫుటేజు, కన్నీళ్ళు, సెంటిమెంటు, సీరియల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈవిడికి ట్యాగులు గట్టిగానే ఉన్నాయి. ఇకపోతే ఇమాన్యుయల్. ఓకే, నిజం చెప్పాలంటే ఈ అందరిలోకి నేను కనుక జస్ట్ డిసైడ్ చేయాలంటే ఇమాన్యుయల్ అంటే, ఎందుకంటే టాస్కుల్లో తోపు బాగా ఆడాడు అండ్ కెప్టెన్సీ బాగా చేశాడు. ఎక్కడ కూడా కాంట్రవర్షియల్గా లవ్ ట్రాక్లు నడపడం కానీ, ఎవరిని కించపరచడం కానీ, పీకలు పట్టుకోవడం కానీ ఇటువంటివి ఏమీ చేయలేదు. డెమాన్కి ఆ చిన్న ఇవి కూడా ఉన్నాయి మైనస్. కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే ఆ 2 ప్రొఫైల్స్ గురించి మాట్లాడుకుందాం, అదంతా ఇండివిజువల్ ప్రొఫైల్ మళ్ళీ. సో నేను అనేది ఏంటంటే ఏ కార్డు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే, ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా ఒక టీవీ కార్డు ఉంది, స్టార్ మా బ్యాచనో లేకపోతే ఈటీవీ బ్యాచనో ఒక జబర్దస్త్ బ్యాచనో ఉంది. బట్ ఏ కార్డు లేకుండా ఉన్న ఒకే ఒక కామనర్ డెమాన్ పవన్. ఓకే, అండ్ యువర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ లాస్ట్ బాలర్, యువర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ లాస్ట్ షో అన్నట్టుగా ఈ వారం మనకి అసలు ఇరగదీసి మొనగాడరాయుడు అనిపించింది డెమాన్ పవనే. అప్పటిదాకా తనుజ అన్న వాళ్ళు కూడా తనుజ లాస్ట్ మినిట్లో గేమ్ పాడు చేసుకుంటుందని, కళ్యాణ్ కూడా ఎందుకు సప్పబడిపోయాడు తనుజ బంద్ చేస్తున్నాడని, ఇవన్నీ రావడంతో డెమాన్ పవన్ సడన్గా ఇంకా డెమాన్ పవన్కి హెల్ప్ అయిన విషయం ఏంటంటే, అప్పటిదాకా తిట్టుకున్నా కూడా రీతు బయటికి వెళ్ళి రీతు సపోర్టర్స్ అందరూ కూడా తనకు ఓట్ చేయమంటే టక్ మన ఆ ఫాలోవర్స్ కూడా పడి ఏమన్నా ఓటింగ్ షేర్ గట్టిగా పెరిగిందా అనే డౌట్ కూడా ఉంది. ఓకే, దుర్గా గారు, అఫ్కోర్స్ ఆ క్వశ్చన్ కంటిన్యూ అవుతుంది. వినిపించే పేర్లు 2 ఫస్ట్ నుంచి. బట్ శేఖర్ భాష అన్నట్టుగా ఒక 2 పేర్లు మళ్ళీ రేస్లోకి వచ్చాయి. సంజనా గల్రాని పేరు అక్కడ ఆన్ అండ్ ఆఫ్గా వినిపిస్తున్నప్పటికీ డెమోన్ పవన్, ఇమాన్యుయల్ వీళ్ళిద్దరూ సడన్గా రేస్లోకి రావచ్చు. తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరు 1 and 2 ఆ ప్లేస్ కొంచెం ఫైట్ చేస్తున్నారు అనేది జరుగుతూ ఉంటే, బట్ ఎందుకు ఇమాన్యుయల్ అండ్ డెమోన్ పవన్ సడన్గా ఎంట్రీ ఇవ్వచ్చు అది 1 and 2 అనేది మీరు అనుకుంటున్నారా? అంటే ఇమాన్యుయల్ కొంచెం ఉందండి, ఎడ్జ్ ఉంది. కానీ మీరు అన్నట్టుగా ఈ వారం కనుక చూసుకుంటే రీతు వెళ్ళిపోయాక డెమాన్ పవన్ ఏంటో కొంచెం తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు అబ్బాయి. కాబట్టి నిన్నటి వరకు ఉన్న డెమాన్ పవన్ మళ్ళీ వేరేగా ఉన్నాడు. ఇందాక శేఖర్ చెప్పినట్టుగా ఖచ్చితంగా అతను చాలా బాగా ఆడాడు, అందులో డౌట్ లేదు. కళ్యాణ్ మీకు అంత ఇవ్వలేకపోయాడు పోటీ చెప్పాలంటే. అంటే ఇన్ఫాక్ట్ నేను సుమన్ శెట్టి వచ్చినప్పుడు సుమన్ శెట్టితో మాట్లాడినప్పుడు కూడా తను అదే అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతుంది. రీతు ఎలిమినేషన్ తర్వాత డెమాన్ పవన్లోకి చేంజ్ ఓవర్ కనిపించింది అండ్ మింగిల్ అవుతున్నాడు, మాట్లాడుతున్నాడు చెప్పి అదే మింగిల్ అవుతున్నాడు, కలవడానికి ప్రయత్నించాడు, మాట్లాడడానికి ప్రయత్నించాడు. మనం కనుక షో చూస్తే కనుక అయితే ఆ చేంజ్ ఓవర్ అనేది ఉంది అతనికి. అందుకని ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా చాలా బాగా ఆడాడు. మధ్యలో మళ్ళీ కొంచెం తను నా ఆట నేను అని ఎప్పుడైతే కొంచెం సెల్ఫిష్గా మాట్లాడాడో అది కొద్దిగా ప్రజలకి నచ్చలేదు అనుకుంటా. అంటే నేను అనేది ఓటింగ్ శాతం తగ్గటానికి చెప్తున్నా. ఇందాక శేఖర్ చెప్పినట్టుగా అసలు ఏ కార్డు లేనిది ఫస్ట్ సంజన, తర్వాత చూసుకుంటే డెమాన్ పవన్. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఇస్తే బాగుంటుంది అనేది నాకు ఇప్పుడు అనిపిస్తున్న మాట. ఓకే, ఇంకొకసారి చెప్పండి ఎవరెవరు
సంజనా గల్రాని కానీ లేదు డెమాన్ పవన్ కానీ. ఓకే, వెంటనే ఇప్పటికిప్పుడు ఒపీనియన్ మారిపోయింది. మారలేదు అంటే ఎనలైజ్ చేస్తే బట్ ఏ కార్డు లేనప్పుడు నేను చెప్తున్నా, ఏ సపోర్టు లేకుండా ఉన్నది. నిన్నను సంజన అదే చెప్పారు, నాకు ఏ గాడ్ ఫాదర్ లేరు నా వెనకాల ఇండస్ట్రీకి వచ్చినప్పుడు. నేను అంటే నాకు కావాలి అనుకున్నప్పుడు నన్ను బిగ్ బాస్ పిలిచింది మీరే, ఈ రోజు నా గాడ్ ఫాదర్ మీరే అని చెప్పింది అమ్మాయి. నిన్న అమ్మాయి మాట్లాడిన దాంట్లో నాకు చాలా నిజాయితీ కనిపించింది. ఈవెన్ బిగ్ బాస్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు అమ్మాయిని. మీరు మొత్తం నిన్న అమ్మాయిది కనుక చూస్తుంటే మీకు యాటిట్యూడ్ మారుతుంది డెఫినెట్ గా. నాకు నిన్ననైతే నాకు సంజనాకి ఇస్తే బాగుండు అనే ఒక మాట నిన్న వచ్చింది నాకు. మేబీ ఒక్క డైలాగ్ నైట్ ని వాడు మార్చేసినట్టుగా బహుశా సంజనాని ఈ కాలంలో ముందుకు తీసుకురావచ్చు అని చెప్పి. ఇంట్రెస్టింగ్, చూస్తున్నారా? ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఇప్పుడు భాష గురించి మనం అసలు డిస్కస్ చేయాలి. ఓకే, మిగిలిన దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నించేద్దాం. ఇంతవరకు శేఖర్ భాష, డిమోన్ పవన్ అన్నారు. అండ్ దుర్గా వడ్లమాని ఇక్కడ వినిపిస్తున్న పేరు డిమోన్ పవన్ కాదు, సంజనా గల్రాని. అండ్ మీ సంగతి ఏంటి, మీరేమంటారు? నాకు ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి ఐఎమ్ విత్ సంజనా ఓన్లీ. బికాజ్ నువ్వు ఎక్కడ చూసినా వై, బికాజ్ షీఈస్ ప్లేయింగ్ ఇండివిజువల్ నెంబర్ 1. షో మీద ఒక రెస్పెక్ట్ ఉంది. ఓకే, నన్ను ఎందుకు పిలిచారు, నేను ఇక్కడ ఏదో ఒకటి చేయాలి అనే ఒక తపన ఉంది. ఆ తపనతో కొన్ని పనులు చేసిందే తప్పితే ఊరికే ఏదో చేయాలని చేయాలి, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి చేయాలి. నెక్స్ట్, హోస్ట్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది, తోటి కంటెస్టెంట్ల మీద కన్సర్న్ ఉంది. నెక్స్ట్, ఆ ఏజ్లో తల్లి అని అనిపించుకుంటే మిగతా వాళ్ళు ఏంటంటే నో అని ఇబ్బంది పడతారు. తనకు ఆ గిల్ట్ లేదు, ఆ ఫీలింగ్ ఏం లేదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే టాలీవుడ్కి ఇది నాకు రీఎంట్రీకి ఇది ఒక ఆపర్చునిటీ ఏమని తనకు తాను ఫీల్ అయ్యి బాగా ఆడింది. ఆ తర్వాత స్టార్టింగ్లో 2-3 సార్లు ఆడియన్స్ లోపల కంటెస్టెంట్ల డెసిషన్ల మీద వాళ్ళ దాని మీద మళ్ళీ వచ్చింది, బయటికి వెళ్ళాల్సిన కూడా మళ్ళీ వచ్చింది, వీళ్ళు డెసిషన్ తీసుకోండి అంటే. ఎప్పుడైతే మొన్న లాస్ట్ టైము వీళ్ళ డెసిషన్ల వల్లే నువ్వు ఇక్కడ ఉంటావు అని నాగార్జున గారు అంటే, వాళ్ళు బిక్ చేయడం వల్ల నేను ఉండడం ఏంటి, ఇన్ని వారాలు వచ్చంటే నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా, నేను ఉండని వెళ్ళిపోతాను. అక్కడ ఆవిడ బతిమిలాడి మరీ ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది ఓకే, యాక్చువల్లీ. సో